ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో మీ అందరికీ శుభాలు తెలుపుతున్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యంలో నుంచి మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం నుంచి 30వ వచనం వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29, 30 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. నేను సాత్వికుడను దీనమనస్సు కలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ప్రార్థన చేసుకుందాం. మా పక్షమున నా పక్షమున ఉన్న దేవ, మీ పాదాల ముందు సాగిలపడుతున్నాం. ఎంత భరోసా! ఇంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప సృష్టికర్త, ఆది అంతము లేనివాడు, సర్వాధికారి, యుగయుగాలు ఒకే రీతిగా మార్పు లేకుండా ఉండేవాడు, విశ్వాన్నంతా తన యొక్క మహత్వగల మాటతో పరిపాలిస్తూ కంట్రోల్ చేస్తున్నవాడు, కోటాను కోట్ల దేవదూతలకు అధిపతి, స్వయంభవుడు, కాలానికి బయట ఉన్నవాడు, ఏం చేయడానికి కూడా సర్వశక్తి సామర్థ్యాలు కలిగిన వాడు. ఆయన నా పక్షంగా ఉండడం నా భాగ్యం. ఈ ఉదయకాలం మీ పాదాల ముందు సాగిలపడి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. మీ వాక్యాన్ని మేము ధ్యానించుకోబోతుండగా మా మధ్యలో మీరుండి మేమేం చేయాలో, మా యొక్క జీవితంలో మిమ్మల్ని ఏ విధంగా వెంబడించాలో మాకు కావాల్సిన మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ మాటలు దయచేయమని వేడుకుంటున్నాం. మీరు మాట్లాడితే మా జీవితాలు మారుతాయి కాబట్టి మీ దాసుడు ఆలకిస్తున్నాడు, సెలవిమ్మని మేము చెప్తున్నాం. ఆత్మదేవ, మీరే మా ఒక్కొక్కరి యొక్క అవసరతను బట్టి మా అందరితో కూడా మీరు మాట్లాడవలసిందిగా కోరుకుంటూ, మమ్మల్ని అందరినీ, నన్ను కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ చెప్పడానికి వినడానికి కావలసిన మీ కృప దయచేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ఒక విశ్వాసి యొక్క జీవితం యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించడం ద్వారా దేవుని కుటుంబంలోనికి పుట్టడంతో ప్రారంభమవుతుంది. యేసుక్రీస్తు ప్రభువారిని తన స్వంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు దేవుడు ఒక మానవుణ్ణి తన పాపాన్ని నుంచి కడిగి తన నీతిని ఆపాదించి ఆ వ్యక్తిని సాతాను యొక్క రాజ్యంలో నుంచి తన రాజ్యంలోనికి తీసుకొచ్చి తన కుటుంబంలో సభ్యునిగా చేస్తాడు. ఆ విధంగా మన యొక్క జీవితాన్ని దేవునిలో ఆరంభిస్తాం, దేవుని పిల్లలుగా. ఆ తర్వాత దేవుని దగ్గర నేర్చుకుంటాం. దేవుని పాదాల దగ్గర కూర్చుని ఆయన్ని చూస్తూ, ఆయన స్వరాన్ని వింటూ అనుదిన జీవితంలో ఆయన్ని గురించి నేర్చుకుంటూనే ఉంటాం. ఇది మనం చనిపోయేదాకా చేసేటువంటి కార్యక్రమం. ఈ నేర్చుకునేటువంటి వ్యక్తిని ఏమంటారంటే శిష్యుడు అంటారు. శిష్యుడు నేర్చుకుంటూనే ఉంటాడు.
నేను పూర్తిగా నేర్చుకున్నాను అని ఏ విశ్వాసి చెప్పడానికి వీల్లేదు. తను చనిపోయేదాకా నేర్చుకుంటూనే ఉంటాడు, శిష్యునిగానే చచ్చిపోతాడు ఈ లోకంలో. ఇది మన యొక్క జీవితం యేసుక్రీస్తు ప్రభువులో. అయితే ఆ శిష్యునిగా మనం జీవించేటప్పుడు ఆయన మనతో చెప్పే మాట ఏంటి, మనం ఏ విధంగా నేర్చుకోవాలి, ఏమి నేర్చుకోవాలి? ఒక శిష్యునికి దేవుడిచ్చేటువంటి పిలుపు గురించి ఈ ఉదయకాలం మనం కొద్ది నిమిషాలు చూద్దాం. శిష్యరికానికి పిలుపును మనం ఇక్కడ చూస్తాం. 11వ అధ్యాయం 28వ వచనం నుంచి 30వ వచనం వరకు ఉన్నటువంటి వచనాల్లో శిష్యరికానికి ఇచ్చిన పిలుపును మనం చూస్తాం. 3 ప్రాముఖ్యమైన మాటలు ఈ 3 వచనాల్లో ఉన్నాయి. మొదటి మాట ఒక ఆహ్వానం, రండి రండి అనేటువంటి మాట. అది ఒక వ్యక్తిగతమైన ఆహ్వానం. ఈ రండి అనే మాట మనకి 28వ వచనంలో ఉంది. నా యొద్దకు రండి, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేతును. యూదులు ప్రతి శనివారం విశ్రాంతి దినం రోజున సమాజ మందిరాల్లోకి వెళ్ళేవాళ్ళు, దేవుని వాక్యం వినడానికి, దేవుని సత్యాన్ని తెలుసుకోవడానికి. వారికి బోధకులు ఉండేవాళ్ళు, శాస్త్రులు, పరిసయ్యులు అనేవాళ్ళు వాళ్ళకి బోధిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ బోధల్లో ధర్మశాస్త్రాన్ని బోధించేవాళ్ళు. ఈ ధర్మశాస్త్రపు బోధ అంతట్లో కూడా ఒక మాట వాళ్ళకి మాటి మాటికి వినిపిస్తూ ఉండేది. అదేంటంటే చెయ్యండి చెయ్యండి చెయ్యండి. ఈ చెయ్యండి అనే మాట వాళ్ళు విని అలసిపోయారు. అది చేయండి, ఆ బలి చేయండి, ఈ పని చేయండి, ఈ మంచి పని చేయండి, ఇలా చేయండి, అలా చేయండి, ఇలా చేయండి అని ధర్మశాస్త్రం అంతా చెయ్యండి అని చెప్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు రండి అన్నాడు. రెండిటికి చాలా తేడా ఉంది. మనం పిల్లలకి చిన్నప్పుడు ఏం చెప్తాం? అది చేయండి, ఇది చేయండి, అలా చేయండి, ఇలా చేయండి. చిన్నప్పుడు అంతా కూడా మనకి ఏమని బోధిస్తామంటే మంచి పనులు చేయండి, మంచివాళ్ళు అవుతారు, మంచి పనులు చేయండి మంచివాడు అయిపోతావు. ఇది తప్పుడు బోధ, ఇది లోక సంబంధమైన బోధ. ఎవ్వరూ మంచి పనులు చేసినందువల్ల మంచివాళ్ళు కారు కూడా. ఇది లోక సంబంధమైన బోధ. మంచి పనులు చేయండి, మంచివాళ్ళు అయిపోతారు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? బయట లోకంలోంచి వచ్చింది. దేవుడు ఎప్పుడూ అలా చెప్పలేదు. దేవుని యొక్క సత్యం, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బోధ ఏముంటుందంటే మంచివాళ్ళు అవ్వండి ముందు, ఆ తర్వాత మంచి పనులు చేద్దురు. కానీ మంచివాళ్ళు కాకుండా మంచి పనులు చేయడం ఏ మానవునికి సాధ్యం కాదు. లోపలంతా కుళ్ళిపోయినటువంటి స్వభావం పెట్టుకుని మనిషి మంచివాడుగా ఎలా అవుతాడు? మన చేతుల్లో ఉన్న చిన్న పిల్లల దగ్గర నుంచి తల నెరిసిన వృద్ధుల దాకా యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి రాకపోతే వాళ్ళు దుర్మార్గులు, క్రూరులు, లోపలంతా చెడిపోయినటువంటి స్వభావం కలిగిన వాళ్ళు, మంచి పనులు చేయడానికి చేతకాని వాళ్ళు. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఒక వ్యక్తి వస్తే మాత్రమే, అందుకని ఆయన ఇచ్చిన ఆహ్వానం వ్యక్తిగతమైన ఆహ్వానం. రండి, నా దగ్గర రండి, నాతో ఐక్యత పొందండి, మంచివాళ్ళుగా చేస్తాను, మీకు విశ్రాంతి ఇస్తాను. పాపాన్ని చేస్తూ పాపం నుంచి విడిపించబడ్డానికి ఎన్నో ప్రయత్నాలు చేసి చేతకాక
పాప జ్ఞప్తితోటి, అపరాధ భావనతోటి నలిగిపోతున్న మనుషులకి దేవుడిచ్చేటువంటి ఆహ్వానం, రండి నా దగ్గరికి. మీ పాప జ్ఞప్తి నుంచి విడుదల ఇస్తాను, రండి. ఆయన ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఆహ్వానం, రండి రండి. ధర్మశాస్త్రం యొక్క ఆహ్వానం, చెయ్యండి చెయ్యండి. ధర్మశాస్త్రం యొక్క మాటకి యేసు ప్రభు ఇచ్చే ఆహ్వానానికి చాలా తేడా ఉంది, చాలా తేడా ఉంది. దేవుణ్ణి తమ క్రియలతోటి సంతోష పెట్టవచ్చు, ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చు అని మంచి పనులు చేయడానికి ప్రయత్నించి చేతకాక, నటించి మంచి పనులు చేస్తున్నట్లు నటించేటువంటి ఈ లోకానికి దేవుడిచ్చేటువంటి ఆహ్వానం, మీ వల్ల కాదు, నా దగ్గర రండి. మంచి పనులు చేయడానికి ప్రయత్నించి విఫలమైపోయి, బయటికి మంచివాళ్ళుగా కనబడడానికి ప్రయత్నించి విఫలమైపోయి, పాప జ్ఞప్తి కింద నలిగిపోతున్న వాళ్ళని, అపరాధ భావన కింద నలిగిపోతున్న వాళ్ళకి దేవుడిచ్చేటువంటి ఆహ్వానం, యేసుప్రభు ఇచ్చే ఆహ్వానం, రండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 4వ వచనం. మత్తయి సువార్త 23:4. మోయే సఖ్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే కానీ తమ వ్రేలితోనైనను వాటిని కదిలింపనొల్లరు. ఎవరు చెప్తారు, ఎవరు పెడతారు? మోయే సఖ్యము కాని భారాలు, ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి వారు. ధర్మశాస్త్రం ఒక భారం, ధర్మశాస్త్రం మానవుడు మొయ్యలేనటువంటి భారం. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? దేవుని యొక్క మనస్సు. ధర్మశాస్త్రాన్ని ఏ మానవుడు కూడా పూర్తిగా చెయ్యలేడు. ధర్మశాస్త్రం దేవుని మనస్సును చూపించడానికి, అది ఏ మానవుడు వల్ల కాదు అని చెప్పడానికే ఇవ్వబడింది. ఇంకొక మాట చూద్దాం. అపోస్తలుల కార్యాలు 15:10. అపోస్తలుల కార్యాలు 15:10. అక్కడ కూడా ఆ మాటలు మనకు కనిపిస్తాయి. 15:10లో, గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడి శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు? మన పితరులు అంటే అబ్రహాము దగ్గర నుంచి, మోషే దగ్గర నుంచి, మన పితరులైనను మనమైనను మోయలేని కాడి, ధర్మశాస్త్రం మోయలేని కాడి. అలాంటి కాడి కింద నలిగిపోతున్న వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చేటువంటి ఒక ఆహ్వానం, రండి, విశ్రాంతి ఇస్తాను, రండి అని ఒక ఆహ్వానాన్ని ఆయన ఇచ్చారు. ప్రభువుకి ధర్మశాస్త్రానికి ఎంత తేడా ఉందో చూడండి. ధర్మశాస్త్రం చాలా కఠినమైనది. ధర్మశాస్త్రం అంటుంది, చేస్తావా చస్తావా అంటుంది, అంతే. నువ్వు చెయ్యకపోతే పాపానికి వచ్చే జీతం మరణం, చావాల్సి ఉంటుంది. చేస్తావా చస్తావా అంటుంది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం కఠినమైంది, కరుణ చూపించదు. ఏమాత్రం సహాయం చేయదు చేయడానికి. నువ్వు చెయ్యలేకపోతే నువ్వు చచ్చిపోవాలి, నువ్వన్నా చావాలి, నీ కొరకు నీకు బదులుగా ఇంకో జంతువైనా చావాలి. అందుకనే బలి అర్పించేవాళ్ళు. పాపం చేయడం, బలి అర్పించడం, పాపం చేయడం, బలి అర్పించడం, పాపం చేయడం, బలి అర్పించడం. ఇదే యూదులకి పని. ప్రతి వారం జంతువుని తీసుకురావడం, దాని మీద తల మీద చేయబెట్టడం, నువ్వు నేను ఒకటే, నాకు బదులుగా నువ్వు చచ్చిపోతున్నావు, నేను పాపం చేశాను. ఎన్నిసార్లు బలి అర్పించినా కానీ పాపం మీద విజయం రాలేదు. ధర్మశాస్త్రం చేయమంటుంది కానీ సహాయం చేయదు, ఏ విధంగా చేయాలో చెప్పదు. ఇలాగ బలులు ఇచ్చి అలసిపోయినటువంటి వాళ్ళతో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పింది ఏంటంటే, రండి, నా దగ్గర రండి, విశ్రాంతి ఇస్తాను, నా దగ్గర రండి, విశ్రాంతి ఇస్తాను. నేరారోపణ చేసేటువంటి మనస్సాక్షి నుంచి,
పాప జ్ఞప్తి నుంచి విశ్రాంతినిస్తాను, రండి. ఇక ఈ నీళ్లు తాగువాడు ఇక ఎప్పుడు కూడా దప్పికొనడు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆహ్వానాన్ని ఇచ్చారు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆహ్వానంలో ఆయన ఈ వ్యక్తిగత ఆహ్వానం ఇచ్చినప్పుడు, ఆయన చెప్పే మాటల్లో రండి అన్నప్పుడు దాని అర్థం ఏంటంటే, నువ్వు చేయలేవు, నీకు బదులుగా నేను చేస్తాను. నువ్వు చావలేవు, నీకు బదులుగా నేను చచ్చిపోతాను. నువ్వు నడవలేవు, నీ చేతులు పట్టుకొని నడిపిస్తాను. ఎంత కనికరం గల దేవుడు! ధర్మశాస్త్రానికి యేసుక్రీస్తు ప్రభు వారికి ఎంత తేడా ఉంది. చెయ్యలేని మన కోసం సిలువలో మన పాప శిక్ష అంతా కూడా ఆయన మోసి మన కొరకు మనం చెయ్యలేని కార్యాన్ని చేశాడు. మన అప్పు తీర్చేశాడు. మనం చనిపోలేనటువంటి ఆ మరణాన్ని తన మీద తీసుకుని మనందరికీ బదులుగా ఆయన చనిపోయాడు. నా దగ్గర రా, నీకు విశ్రాంతినిస్తాను అని చెప్పిన ఆయన మాటను నమ్మి మనలో చాలామందిమి ఆయన దగ్గరికి వచ్చాం. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మన పాప బరువు తీస్తాడు, మన భారం తొలగించాడు, మన మన హృదయంలో మన ఆత్మలకి శాంతిని, సమాధానాన్ని ఇచ్చాడు, మనకి విశ్రాంతి ఇచ్చాడు. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ ఇది వ్యక్తిగతమైన అనుభవం. వచ్చిన తర్వాత ఒకవేళ ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఇంకా ఎవరైనా ఆయన దగ్గరికి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే, అద్భుతమైన ఆహ్వానాన్ని తొలగించొద్దు, దాన్ని దాటిపోవద్దు, ఆ అవకాశాన్ని పాడు చేసుకోవద్దు. రండి ఆయన దగ్గరికి. మేమందరం దానికి సాక్షులం. మా భారాన్ని తీసివేశాడు, మా బరువుని దించాడు, మా పాప భారాన్ని నుంచి మమ్మల్ని విడిపించాడు, సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చాడు, విశ్రాంతి ఇచ్చాడు. నిజం, అందుకే వచ్చాం, విశ్రాంతి అనుభవిస్తున్నాం. వచ్చిన తర్వాత ఆయన దగ్గర పిలిచి రెండో మాట చెప్తాడు. ఆయన చెప్పిన రెండో మాట ఏంటి? అపోస్తలుల మత్తయి సువార్త 11వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం. ఆయన దగ్గరికి వచ్చి విశ్రాంతి పొందినటువంటి వాళ్ళకి ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా కాడి ఎత్తుకో, కమ్ అన్నటువంటి ఆయన ఇప్పుడు టేక్, ఎత్తుకో, కాడి ఎత్తుకో, నా కాడి ఎత్తుకో అనేటువంటి ఒక గొప్ప మాటను మనకి చెప్తున్నాడు. ఆ మాట విన్నప్పుడు మనకొక అనుమానం వస్తుంది, వచ్చింది కూడా. ధర్మశాస్త్రం అనేటువంటి మొయ్యలేని కాడిని నా మీద నుంచి తీసివేసాను, విరిచివేశాను అని చెప్పిన దేవుడే ఇప్పుడేమంటున్నాడు? కాడి ఎత్తుకో. అదేంటి ప్రభువా, ఆ కాడంతా విరిచేశానన్నావు కదా, మళ్ళీ ఇంకో కాడి ఎత్తుకోమంటున్నావేంటి అని ఆశ్చర్యపోయాం. అవును, ఆయన చెప్పిన మాట కరెక్టే, కాడి ఎత్తుకోమంటున్నాడు. అయితే ఆయన కాడి నేను పెడతాను అనలేదు. శాస్త్రులు, పరిసయ్యులు మొయ్యలేని కాడిని వాళ్ళ భుజాల మీద పెట్టారు. యేసు ప్రభు నేను పెడతాను అంటలేదు. జాగ్రత్తగా చూడండి, అక్కడ ఏమన్నాడు? ఆయన ఏమన్నాడు? నీ కాడి, మీ మీద నా కాడి ఎత్తుకో. ఎవరు ఎత్తుకోవాలి? నేనే ఎత్తుకోవాలి. దీంట్లో నా యొక్క చిత్తం కూడా ముడిపడి ఉంది. నేను ఇష్టపూర్వకంగా ఆ కాడి ఎత్తుకుని నా మెడ మీద పెట్టుకోవాలి. యేసు ప్రభు వారు పెట్టరు, ఆటోమేటిక్గా ఆ కాడి నా మెడ మీదకి రాదు. ఇది నా ఇష్టపూర్వకంగా నేను పెట్టుకోవాల్సిన కాడి. అది ఆయన కాడి. ఆయన కాడి ధర్మశాస్త్రం కంటే బరువైంది. కానీ ఒక్కసారి మన మెడ మీద పెట్టుకుంటే ఒక అద్భుతం జరుగుతుంది. ఏమవుతుంది? అద్భుతం ఏంటి? నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉంటాయి. ముందే చెప్పాడు, నా కాడి సులువు, నా భారం తేలిక. భయపడద్దు, నీ మెడ మీద నా కాడి పెట్టుకో.
విశ్రాంతి ఇస్తాను అని చెప్పట్లేదు. చూడండి అక్కడ ఏముందో. ఆయన ఏమన్నాడు? విశ్రాంతి ఇస్తాను. ఆల్రెడీ నీకు విశ్రాంతి ఇచ్చాను. ఇప్పుడేమంటున్నాడు? మీ ప్రాణములకు, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. నువ్వు వెతికి కనుక్కుంటావు, నువ్వే కనుక్కుంటావు, నువ్వే సంపాదించుకుంటావు. నేను ఆల్రెడీ నీకు ఒక విశ్రాంతి ఇచ్చాను. ఇప్పుడు విశ్రాంతిని పొందుకుంటావు, నువ్వే పొందుకుంటావు. ఎవరైతే ఆ కాడి కింద మెడ పెడతారో, ఎవరైతే వాలంటరీగా ఇష్టపూర్వకంగా ఆ కాడిని తమ మెడ మీద పెట్టుకుంటారో వారు విశ్రాంతిని కనుక్కుంటారు. విశ్రాంతిని కనుక్కుంటారు, డిస్కవర్ చేస్తారు. ఈ కాడి ఎత్తుకోకుండా, మన మెడ మీద ఎత్తుకొని పెట్టుకోకుండా సాతానుడు చాలా ప్రయత్నాలు చేస్తాడు. చెప్తా ఉంటాడు మన చెవుల్లో, ఎందుకు ఆ కాడి ఎత్తుకుంటావు? ఆ కాడి చాలా బరువు, ఎత్తుకోవద్దు. ఆ కాడి కింద ఇంకా నువ్వు నలిగిపోతావు. అది ఇరుకు మార్గం. ఆ ఇరుకు మార్గంలోకి వెళ్తే నీ సంతోషం, నీ ఆనందం అంతా పోగొట్టుకోవాల్సి వస్తుంది. నా మార్గంలోనికి రా, వెడల్పైన మార్గం, నీకు చాలా సంతోషం చూపిస్తాను. ఆ కాడి కిందకి వెళ్ళొద్దు, ఆ కాడి ప్రమాదకరం అని సాతానుడు మనందరి చెవుల్లో ప్రతిరోజు చెప్తూనే ఉంటాడు. కానీ యేసుప్రభు ఏమన్నారంటే, నా కాడి సులువు, నా భారం తేలిక. ఎవరి మాట నమ్ముతావు అంటాడు ఆయన. ప్రభు యొక్క మాట నమ్మి ఆ కాడిని మీద పెట్టుకోవడమే విశ్వాసం. ప్రభు మాట నమ్మకుండా ఆ కాడిని పెట్టుకోకపోతే అవిశ్వాసం. విశ్వాసివై ఉండి కూడా అవిశ్వాస జీవితంలో జీవించేటువంటి ప్రమాదం ఉంది. మనలో చాలామంది ఈ జీవితానికే అలవాటు పడ్డాం. ఈ కాడిని ఎత్తుకోకుండానే మనం హ్యాపీగా జీవితాన్ని జీవిస్తున్నాం. హ్యాపీ అనే మాటని అపాస్ట్రఫీ కొటేషన్లో పెట్టుకోవాలి. ఎందుకంటే అది నిజమైన సంతోషం కాదు, అది ప్రమాదకరమైన సంతోషం, ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. మనకది సంతోషంగా కనిపిస్తుంది. ఎందుకంటే మన కళ్ళు బైర్లు కమ్మినాయి, మన కళ్ళు, మన మనోనేత్రాలు మసక వచ్చింది. చాలామంది అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాం. విశ్వాసులమని చెప్పుకుంటాం, కానీ యేసుప్రభు వారి కాడి ఎత్తుకో అనంటే విశ్వాసంతో చేయాల్సినటువంటి ఆ పనిని మనం చెయ్యం. మన బ్రతుకుల్లో అపజయం అందుకనే, మన బ్రతుకుల్లో ఉండేటువంటి అపజయం అందుకనే, ఆత్మీయంగా ఓడిపోయిన పరిస్థితి అందుకనే. సాతానుడు చెప్పేటువంటి మాట అదే, వద్దు ఎత్తుకోవద్దు, ఎత్తుకుంటే నలిగిపోతావు. వాడొక పెద్ద భారాన్ని, పాప భారాన్ని మన మీద ఉంచాడు, ప్రభు తీశాడు. ధర్మశాస్త్రం అనేటువంటి భారం ఉంది, ప్రభు తీశాడు. ఇప్పుడు ప్రభు అంటున్నది ఏంటంటే, నా కాడి ఎత్తుకోండి తేలిక, విశ్రాంతి దొరుకుతుంది అక్కడ అంటే ఆయన మాట నమ్మం. ఆయన అబద్ధం చెప్పడు, అయినా కూడా ఆయన మాట నమ్మం. విశ్వాసులం అని చెప్తాం, కానీ ఆయన మాట నమ్మని విశ్వాసులం. చరిత్రలోనికి వెళదాం, కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి. ఏమైంది చరిత్రలో? ఇశ్రాయేలీలకి దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకుని వెళ్తానని చెప్పాడు. ఐగుప్తు బానిసత్వం నుంచి, తట్టలు బుట్టలు మోసేటువంటి ఆ బరువుల నుంచి విడిపించి ఆయన పాలుతేనెలు ప్రవహించేటువంటి కానాను దేశానికి తీసుకెళ్ళడానికి వాళ్ళని విడిపించాడు. కానాను దేశంలో యుద్ధం చేయాలి, రాక్షసుల్లాంటి మనుషులతో యుద్ధం చేయాలి. అందుకని దేవుడు వాళ్ళని అనేక విధాలుగా వాళ్ళ మనసుల్ని సిద్ధపరిచాడు.
తాను ఎలాంటి వాడో, ఎంత శక్తిమంతుడో, ఆయన వారి పక్షంగా ఉంటే ఎంత గొప్ప కార్యాలు చేయగలరో, వాళ్ళ జీవితాల్లో ఎంత గొప్ప రక్షకుడు వాళ్ళ వెంట వస్తున్నాడో అర్థం చేసుకోవాలని సముద్రాన్ని పాయలు చేసి చూపించాడు. పగలు మేఘస్తంభాన్ని, రాత్రి అగ్నిస్తంభాన్ని వాళ్ళ వెంట నడిపించాడు. బండలో నుంచి నీళ్లు రప్పించాడు. ఆకాశంలోంచి మన్నాను కురిపించాడు. మాంసం కావాలంటే పూరేడు పక్షుల్ని పంపించాడు. నీళ్లు చేదుగా ఉన్నాయంటే వాటిని మధురమైన జలాలుగా మార్చాడు. ఇన్ని చేసి వాళ్ళని 40 సంవత్సరాలు, వాళ్ళని దాదాపు కానాను దగ్గరికి తీసుకొచ్చాడు. 40 సంవత్సరాలు, ఒక సంవత్సరంలోనే వచ్చారు. ఒక సంవత్సరంలోనే కానాను దగ్గరికి వచ్చారు. కానాను దగ్గరికి వచ్చి వెళ్ళండి, లోపలికి వెళ్ళండి అని చెప్పకముందు మోషే కొంతమంది వేగు వారిని పంపించాడు. కానాను వేగు చూడమని. ఎలా ఉన్నారు ప్రజలు, వాళ్ళ దగ్గర ఏమున్నాయి, ఏం ఆయుధాలు ఉన్నాయి చూసి రండి అని చెప్పి ఒక 12 మందిని పంపిస్తే వాళ్ళు వెళ్ళి చూసొచ్చారు. చూసొచ్చి వాళ్ళు వచ్చేటప్పుడు ఒక ద్రాక్ష గెల మోసుకొచ్చారు. ఒక ద్రాక్ష గెల 2 మనుషులు మోసారు. 1 కేజీ ఉంటుంది ఒక ద్రాక్ష గెల. మనకైతే 2 బలిష్ఠులైనటువంటి ఇశ్రాయేలీలు మోసుకొచ్చిన గెల అంటే ద్రాక్ష గెలలే అంతుంటే ఒక అరటి గెల ఎంత ఉంటుందో మరి. ఆ దేశంలో అలాగ పండుతుంది. అది నిజంగా పాలు తేనెలు ప్రవహించే దేశం. వాళ్ళు చూసి సంకలు కొట్టుకున్నారు. అబ్బా, ఎంత బ్రహ్మాండమైన దేశం, ఎలాంటి పళ్ళు, ఎంత బాగుంది అనుకున్నారు. అంతలోకి ఒక 10 మంది ఏం చెప్పారంటే, పళ్ళు బాగానే ఉన్నాయి, మనుషులు మాత్రం రాక్షసుల్లాగా ఉన్నారు, వాళ్ళ ముందు మేము మిడతల్లాగా ఉన్నాం, వాళ్ళు మనల్ని తినేస్తారు అని తప్పుడు సమాచారం ఇచ్చారు. తప్పుడు సమాచారం అంటే వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి మాట, వాళ్ళ హృదయం బయట నుంచి వచ్చిన మాట తప్పు. వాళ్ళు అలాగే ఉన్నారు, పెద్ద పెద్ద రాక్షసుల్లాగానే ఉన్నారు. వాళ్ళు ఏమన్నారంటే, మేము వెళ్ళాం లోపలికి, మేము వెళ్ళాం, మేము మళ్ళీ ఒక నాయకుడిని పెట్టుకుని మేము వెనక్కి వెళ్ళిపోతాం, మేము ఐగుప్తు వెళ్ళిపోతాం అని చెప్పారు. దేవునికి కోపం రాదా? సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు వాళ్ళ కోసం అగ్నిస్తంభాన్ని, మేఘస్తంభాన్ని సంవత్సరాల పాటు నడిపించిన దేవుడు, పైనుంచి ఆహారం, మా రాళ్లలోంచి నీళ్లు, ఇన్ని ఇస్తున్న దేవుడికి వీళ్ళు ఒక పెద్ద గొప్ప రాక్షసులైతేనేమి, ఇంకా వాళ్ళ బాబులైతేనేమి దేవుడు కాపాడలేడా? వాళ్ళ మనసులకి ఇంకా అర్థం కాలేదు దేవుడు ఎంత గొప్పోడో. ఉదయకాలం దేవుడు నేను మీ పక్షం అని అంటే ఎంతమంది ఆ మాట విన్నప్పుడు ఎంత పులకించారో తెలియదు నాకు. నేను మీ పక్షం అంటే ఎవరు చెప్తున్నారు ఆ మాట? విశ్వాన్ని పరిపాలించేటువంటి అద్భుతమైనటువంటి దేవుడు చెప్తున్న మాట. నేను నీ పక్షం అని అంటే, అరే ఒక ఎమ్మెల్యేనో లేకపోతే ఒక చీఫ్ మినిస్టర్ జగనో నేను నీ పక్షం అని అంటేనేమో గిలగిలా కొట్టుకుంటావు, రాత్రి అంతా నిద్ర పట్టదు సంతోషంతో. దేవుడు నేను నీ పక్షం, వీళ్ళతో కూడా చెప్పాడు. ఇన్ని సంవత్సరాలు, ఈ సంవత్సరం అంతా నా చేతలు, నా యొక్క అద్భుత కార్యాలు చూసిన తర్వాత మీరు వెళ్ళరంటారా అని దేవుడికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేశాడు తెలుసిన? వెనక్కి వెళ్ళిపోండి మీరు వెళ్ళరిక అన్నారు. అయితే వాళ్ళని ఇంకొక 40 సంవత్సరాలు తిప్పాడు. వీళ్ళందరూ చచ్చిపోయేదాకా నేను మిమ్మల్ని తీసుకువెళ్ళను కానాను దేశానికి, ఎందుకంటే నా మాటను మీరు నమ్మలేదు కాబట్టి ఈ అరణ్యంలోనే మీరు చచ్చిపోతారు. 40 సంవత్సరాలు వాళ్ళందరూ చనిపోయిన తర్వాత వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళాడు దేవుడు. ఏ పిల్లలైతే వాళ్ళ వల్ల చచ్చిపోతారు అని మీరు భయపడ్డారో ఆ పిల్లల్ని తీసుకెళ్ళాడు కానాన్లోకి. 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగారు అంతే, 40 సంవత్సరాలు ప్రయాణం చేయలేదు. గిరగిరా తిరిగారు 40 సంవత్సరాలు అంతే. ఎందుకు తిరిగారు వాళ్ళు? దేవుని మాట నమ్మలేదు. నా కాడి తేలిక, నా బరువు, నా భారం సులభం అంటే
మెడబెట్టడానికి మనకు కూడా చాలా భయం వేస్తుంది. మనం కూడా అలా చేయట్లేదు. మనం ఏం పెద్ద గొప్పవాళ్ళం కాదు. వీళ్ళని ఇశ్రాయేలీలను చూసి మనం అనుకుంటాం వాళ్ళు ఎంత బుద్ధిహీనులు, కళ్ళారా ఇన్ని చూశారు, నేను కానీ ఉంటేనా అప్పుడు ప్రభువా నేను వెళ్ళిపోతాను పంపించు నన్ను అని ఉండేవాడిని. చూద్దాం ఎంత వెళ్తాడో. మన గురించి ఒకసారి చూద్దాం. ఇశ్రాయేలీల యొక్క ఈ ప్రవర్తన మనకి చాలా విడ్డూరంగా కనిపిస్తుంది. కానీ మనల్ని గురించి ఒకసారి ఆలోచించుకుందాం. ఏనాడైనా నువ్వు నేను ఒక్క పాపం కూడా లేకుండా కడగబడతామని అనుకున్నామా? ఏనాడైనా దేవుడొచ్చి నాలో నివసిస్తాడు అని ఎప్పుడైనా ఆలోచించారా? ఏనాడైనా నా పాప స్వభావానికి ధీటుగా నాలో పరిశుద్ధాత్ముడు ఒక క్రొత్త స్వభావాన్ని సృష్టిస్తాడు అని ఎప్పుడైనా అనుకున్నారా మీరు? అసలు మారు మనసు అనేది మీకు ఉంటుంది అని అనుకున్నారా? ఏనాడైనా ఆత్మదేవుడు నాలో ఉండి నాతో మాట్లాడతాడు అని అనుకున్నారా? ఏనాడైనా దేవుని సత్యం మీ చేతులకు వస్తుందని అనుకున్నారా? ఇంత చేసిన దేవుడు ఇవన్నీ చేసి మెడ వంచి ఆ కాడిని మీద పెట్టుకోనంటే వద్దు ప్రభువా, బరువు ప్రభువా, అది బరువు ప్రభువా, నా వల్ల కాదు, నా వల్ల కాదు అని ఎన్నోసార్లు అన్నాం. ఏంటి ఇంతకీ ఆ కాడేంటి? ఇంతకీ ఆ కాడేంటి? పరిశుద్ధాత్మ దేవుని యొక్క అధికారం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అధికారం. నీలో పరిశుద్ధాత్మ దేవుని పెట్టి ఆయన అధికారం కింద నీ తలబెట్టు, మెడబెట్టు అంటే ఆయన అధికారానికి పూర్తిగా ఒప్పుకో. ఆయన ఏం చెప్తే అది చెయ్యి. ఆత్మదేవుడు దేవుని వాక్యంలో దేవుని యొక్క చిత్తాన్ని తెలుపుతాడు కాబట్టి ఆయన ఏం చెప్తాడో దానికి లోబడు అని అంటే ఎన్నిసార్లు ఆయన మీద తిరగబడ్డాం, ఎన్నిసార్లు ఆయనకి అవిధేయత చూపించాం. ఆయన కాడి కింద మెడబెట్టడం అంటే పరిశుద్ధ ఆత్మదేవునికి ఆయన అధికారం కింద జీవించడం. మనలో చాలామందిమి రక్షణ పొందాం. ఎంతమందిమి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అధికారం క్రింద జీవిస్తున్నాం? ఆయన ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మెడ ఆయన కాడి కింద పెట్టడం అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అధికారం కిందకి రావడం. అలా చేసిన వాళ్ళతో ఆయన చెప్పే మాట ఏంటి తెలుసునా? 3వ మాట, మత్తయి సువార్త 11వ అధ్యాయం. నా యొద్ద నేర్చుకొనుడి, నా యొద్ద నేర్చుకొనుడి. మొట్టమొదటి మాట రండి, రెండవ మాట కాడి ఎత్తుకో, మూడవ మాట నా యొద్ద నేర్చుకో. ఏం నేర్పిస్తావు ప్రభా? ఏం నేర్చుకోవాలి నేను? 2 విషయాలు నేర్పిస్తాను. చూడండి అక్కడ ఏమున్నాయో. నేను 29వ వచనం, నేను సాత్వికుడను దీన మనస్సు కలవాడను. నేను సాత్వికుడను దీన మనస్సు కలవాడను. మీ మీద నా కాడి ఎత్తుకున్నప్పుడే ఇది నేను నేర్పిస్తాను. ఈ 2 విషయాలు మీకు నేర్పిస్తాను. ఇది ఇంకెక్కడా మీరు నేర్చుకోలేరు, ఎక్కడా నేర్చుకోలేరు. నా కాడి మీ మీద ఎత్తుకుంటేనే నేర్చుకోగలరు. దీన మనస్సు, సాత్వికం, ఈ 2 దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క అతి ప్రాముఖ్యమైన లక్షణాలు. దేవుడు నన్ను వాడుకోవడానికి దేవుని చెప్పేటువంటి ఈ 2 ముఖ్యమైన లక్షణాలు. దేవుని చేతిలో విజయవంతులుగా ఉండడానికి, దేవుని చేతిలో సాతాను మీద విజయం పొందడానికి దేవుడు మన చేతిలో పెట్టే 2 ఆయుధాలు దీన మనస్సు, సాత్వికం. దేవుడు నేర్పించే 2 ప్రాముఖ్యమైన విషయాలు దీన మనస్సు, సాత్వికం. ఇవి ఇంకెక్కడా నేర్చుకోలేరు. ఏ థియలాజికల్ కాలేజీలో కూడా నేర్చుకోలేరు. ఏ సంఘంలో కూడా నేర్చుకోలేరు. దేవుని యొక్క కాడి కింద మాత్రమే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క
కాడి కింద. ఏ బైబిల్ స్టడీలో నేర్చుకోలేరు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కాడి కింద మాత్రమే, ఆత్మదేవుని యొక్క అధికారం కింద మాత్రమే దేవుడు నేర్పించే రెండు ప్రాముఖ్యమైనటువంటివి. కాడి కిందకు వస్తే బెండులాగా అయిపోద్దా? ఆ కాడి బెండులాగా అయిపోద్దా? బెండులాగా అయిపోయి బ్రహ్మాండంగా ఎత్తుకునే బాగుంటుందా? బెండులాగా అవ్వనే అవ్వదు. బరువులో తేడా రాదు. బరువులో తేడా రానే రాదు. ఒక విధంగా చెప్పాలంటే ధర్మశాస్త్రం కంటే బరువు అది. ధర్మశాస్త్రం నరహత్య చేయవద్దు అంటుంది. ఈ కాడేమంటుంది తెలిసిన? కోపం కూడా చేయడానికి వీల్లేదు, కోపపడడానికి వీల్లేదు. కోపం నరహత్య, అనవసరంగా కోపపడితే నరహత్య అంటుంది. ధర్మశాస్త్రం వ్యభిచారం చేయకూడదు. ఒక వ్యక్తితో వెళ్ళి ఆ వ్యక్తితో వ్యభిచారం చేస్తేనే వ్యభిచారం ధర్మశాస్త్ర ప్రకారంగా. ఈ కాడి కింద మనసులో ఆలోచన వచ్చినా వ్యభిచారం చేసినట్లే. ఏది బరువు? ఈ కాడి ఇంకా బరువు. అది యేసుప్రభు అన్న మాట తప్పు కాదు. కాడిలో మార్పు రాదు, వ్యక్తిలో మార్పు వస్తుంది. వ్యక్తిలో మార్పు వస్తుంది. బయటికి చూడడానికేమో బరువులాగా అనిపిస్తుంది. మెడ కాడి కింద పెట్టగానే బరువు ఎత్తడానికి కావాల్సిన శక్తి వస్తుంది. ఎందుకంటే శక్తి ఇచ్చే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన కోరుకునే షరతు ఏంటంటే నాకు లోబడు చాలు, నాకు లోబడితే చాలు. శక్తి నాది, విధేయత నీది, విశ్వాసం నీది. విశ్వాసం నీది, శక్తి నాది. అది సూత్రం. నాకు లోబడు చాలు. తగ్గించుకుంటే హెచ్చించబడతావు. నమ్ము, తగ్గించుకో, మెడ కింద పెట్టు, హెచ్చించే బాధ్యత నాది. ఎంతమంది తగ్గించుకుంటాం? ఒక మాట అన్నివ్వండి, ఎవరన్నా ఎలా కనిపిస్తున్నాను నీకు అనవా? ఒకడు ఎవరన్నా తిట్టనివ్వండి, వెంటనే ఎలా రెస్పాండ్ అవుతాం? ప్రభువా నేను కుక్క లాంటి వాడిని, పంది లాంటి వాడిని అని ప్రార్థన చేస్తాం, ఆరాధన చేస్తాం. ఎవడైనా కానీ ఒక పంది అన్నవండి మీద పడి రక్కుతాం. తగ్గించుకోవడం అనేది మన వల్ల అవ్వదు. తగ్గించుకోవడం, దీన మనసు అనేది మన స్వభావం కాదు, అది దైవ స్వభావం. దేవుల్లోంచి వస్తుంది అది. అసలు దేవుడికి తగ్గించుకోవాల్సిన అవసరం ఏంటి? ఆయనకంటే పైవాడు ఎవరు లేరు. అలాంటప్పుడు తగ్గించుకోవాల్సిన అవసరం ఏంటి ఆయనకి? అయినా కూడా త్రిత్వంలో తగ్గింపు అనేటువంటి లక్షణం ఉంది. ఎందుకు అనంటే నీకు నాకు ఇవ్వడానికి. ఆయన తన స్వరూపంలో మనల్ని చేసినప్పుడు ఆ తగ్గింపు కూడా ఉంది. కానీ పాపం చేసిన తర్వాత తగ్గింపల్లా అహంగా మారింది. దేవుని యొక్క తగ్గింపు అహంగా మారిపోయింది. అందుకనే ప్రతి దానికి మన అహం అడ్డొస్తుంది, ప్రతి దానికి మన గర్వం అడ్డొస్తుంది. ప్రతి పాపానికి వెనకాల గర్వం ఉంటుంది. అండర్లైన్ చేసుకోండి. ప్రతి పాపానికి, నేను చేసే ప్రతి పాపానికి మూలం గర్వం. అందుకనే ప్రభు నీకు నేర్పిస్తాను, నా దగ్గర రా, మెడ వంచి నీ కాడి నా మీద పెట్టుకో, నా కాడి మీద పెట్టుకో, నీ మెడ వంచు, నా కాడి ఎత్తుకో. ఇది ఇష్టపూర్వకంగా చేయాల్సింది. దేవుడు పెట్టడు, చాయిస్ ఇచ్చాడు నీకు నాకు. ఆ చాయిస్ ఇవ్వడమే ప్రాబ్లం అయిపోయింది మనకి. ఇవ్వకుండా మన మీద పెడితే బాగుండేది, చచ్చినట్టు మోసేవాళ్ళం. నువ్వే ఎత్తుకో అనగానే చాయిస్ ఉంది మనకి. తర్వాత ఎత్తుకుంటాలే, ముందు వాడి సంగతి చూసి తర్వాత ఎత్తుకుంటాలే. వాడు నన్ను ఇలా అన్నాడు కదా, ఇలా అంది కదా, ఆమె సంగతి చూసిన తర్వాత చూద్దాం. ఎంత పాపం, ఎంత అపవిత్రత ఉంది లోపల మనకి. దేవుని యొక్క ఆజ్ఞకి ఎంత విరోధంగా జీవిస్తాం. నా దగ్గరికి వచ్చి నా కాడి ఎత్తుకో అంటే అది తప్పిస్తే ఏదన్నా చేస్తాను ప్రభా, కానుకలు ఇస్తాను,
20,000 30,000 కానుకలు ఇస్తాను, అది అడగబాకు. పని చేస్తా, కావాల్సిన ఇదంతా ఊడుస్తా, మొత్తం ఊడుస్తాను, చాపలేస్తాను, అది ఒక్కటే అడగొద్దు. పాటలు పాడతాను, వాయిద్యాలు వాయిస్తాను, కావాలంటే ఓపెన్ ఎయిర్కి వెళ్తాను, ఇది మాత్రం అడగబాకు. ఇది మన పరిస్థితి. సంఘంలో ఉండేటువంటి వ్యక్తుల యొక్క పరిస్థితి ఇలాగే ఉంది. ఆయన కాడి మీద పెట్టుకున్న వాళ్ళ సంఖ్య వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. సంఘం అభివృద్ధి పొందలేకపోవడానికి కారణం ఇదే. 9 గంటల నుంచి 12 గంటల దాకా కూర్చోమంటే కూర్చుంటాను, కానీ కాడి మాత్రం వద్దు ప్రభు, నన్ను ఇలా బ్రతకని అనేవాళ్ళు చాలామంది ఆదివారం క్రైస్తవులు. దేవుని యొక్క ఆత్మ మీలో మాట్లాడుతుంటే ఈరోజే ఈ పాపాన్ని ఒప్పుకోండి. నా పక్షంగా నేను, మీ పక్షంగా మీరు ఈ పాపాన్ని ఒప్పుకోండి. ఆయన కాడి మన మీద పెట్టుకుని ఎంత కాలమైంది? ఆ కాడికి తల వంచి ఎంత కాలమైంది? రక్షణ ఉంటుంది, రక్షణ పోదు, కానీ పోగొట్టుకునేది బహుమానం. రక్షణ మొట్టమొదటి రోజునే దేవుడిచ్చాడు, కానీ పోగొట్టుకునేది బహుమానం. ఆత్మీయ స్థితిలో ఎదుగుదల లేదు. 10 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు. అలాగే ఉన్నాను. ఒకవేళ ఎక్కడ ఎదుగుదల? ఆత్మదేవుడు ఏదైనా ఎదుగుదల ఇద్దాము అని అంటే మెడ దాని కాడి కిందకి రాలేదుగా. కాడి కిందకి వచ్చిన వాళ్ళకు మాత్రమే ఎదుగుదల. ఎలాగా ఆ బరువు ఎత్తగలం? బరువు ఎత్తగలం అంటే ఆ కాడి ఎలాగ తేలిగ్గా ఉంటుందంటే, దేవుడు ఆ కాడి కిందకి వచ్చిన వ్యక్తుల జీవితాల్లో వాళ్ళ మనోనేత్రాలు తెరుస్తాడు. వాళ్ళ మనోనేత్రాలు తెరిచి దేవుని యొక్క సత్యాన్ని అర్థం చేసుకునే కృప ఇస్తాడు. దేవుడు ఎలాంటి వాడు, ఆయన శక్తి ఎంత గొప్పది అర్థం చేసుకునే కృప ఇస్తాడు. శ్రమల్ని ఎదుర్కొనేటువంటి కృప ఇస్తాడు. పాపాన్ని పాపంగా చూసే కృప ఇస్తాడు. పాపం యొక్క దౌర్భాగ్య పరిస్థితిని చూడగలిగినటువంటి కళ్ళు ఇస్తాడు. మనుషుల్ని మనుషులుగా చూడగలిగినటువంటి కళ్ళు ఇస్తాడు. ఆ కళ్ళనే మనోనేత్రాలు అంటారు. ఈ కళ్ళతో కనబడం. ఆ మనోనేత్రాలు తెరిచినప్పుడు మనకి భయం పుట్టించేటువంటి ఈ రాక్షసుల్లాంటి పాపాలు, కాముకత్వం, గర్వం, ఆశా నిగ్రహం, లేకపోతే ఈ వ్యభిచారం, పోర్నోగ్రఫీ, యూట్యూబు, లేకపోతే మనల్ని ఈ నోటిని కంట్రోల్ చేసుకోవడం, ఇవన్నీ పెద్ద పాపాల్లా కనిపిస్తాయి మనకి. కానీ ఒక్కసారి ఆ కాడి కిందకు వస్తే ఆత్మదేవుడు మన మనోనేత్రాలు విప్పి వాటి యొక్క బలహీనతను మనకు చూపిస్తాడు. ఆత్మదేవుని యొక్క శక్తిని మనకు చూపిస్తాడు. అవగాహన మనకి వస్తుంది. చూసే విధానంలో మార్పు వస్తుంది. దృక్పథంలో మార్పు వస్తుంది. దృక్పథం మనసులో దృక్పథంలో మార్పు వస్తుంది. దృక్పథంలో మార్పు రానంత వరకు ప్రవర్తనలో మార్పు రాదు. జ్ఞాపకం పెట్టుకోండి. దృక్పథంలో మార్పు రానంత వరకు ప్రవర్తనలో మార్పు రాదు. దృక్పథం చాలా చాలా ప్రాముఖ్యం. దృక్పథాలు మారుతూ ఉండాలి. ఎవరు మారుస్తారు? దృక్పథాలను ఎవ్వరూ మార్చలేరు. ఆత్మదేవుడు దేవుని వాక్యాన్ని, ఆ సత్యాన్ని గ్రహింపజేస్తూ దృక్పథాలని మారుస్తాడు. మన లోపల ఉన్న దృక్పథాలన్నీ చెడ్డ దృక్పథాలు. డబ్బుని ఎలా చూస్తాం? అమ్మో, అన్ని సమస్యలను తీర్చేది డబ్బు అని చూస్తాం. దేవుని వాక్యం ద్వారా దృక్పథం మారినప్పుడు అర్థమవుద్ది, డబ్బు తీర్చలేనివి చాలా ఉన్నాయి.
డబ్బు ప్రాముఖ్యం కాదు, డబ్బుతో కొనలేనివి చాలా ఉన్నాయని అప్పుడు అర్థమవుతుంది. సంపద ఉంటే చాలు అనుకుంటాం చాలాసార్లు. ఇది దృక్పథం, తప్పు దృక్పథం. మనకి హాని చేసిన వాడిని అలా వదిలేస్తే, క్షమించి వదిలేస్తే, వాడు మళ్ళీ మనకి హాని చేస్తాడు, మనల్ని తొక్కేస్తాడు అని భయపడతాం పాత దృక్పథంతో. దేవుని వాక్యం ప్రకారంగా దృక్పథాలని మార్చుకుంటే నీ పైన నీకు వ్యతిరేకంగా ఉండేవాడి వాడిని ఏం చేస్తాడో, ఇందాక ఉదయకాలం మన ఆరాధనలో చూసాం, నేనుంటా నీ పక్షంగా, నేనుంటా నీ పక్షంగా, నీ జోలికి ఎవడు రాకుండా నేను చూస్తాను అనే సత్యం అర్థమవుద్ది. అనే సత్యం అర్థమైనప్పుడు ఈ క్షమించే పాపం పెద్దగా అనిపించదు. క్షమించే పాపం కాదు, ఆ శక్తి, ఆ కార్యం, అది నేను జయించలేంది అని అనిపించదు. ఆ వేగు చూడడానికి వెళ్ళిన వాళ్ళలో ఇద్దరు వ్యక్తులు, కాడి కిందకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆత్మదేవుని యొక్క కాడి కిందకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు. ఎవరు వాళ్ళు? ఒకటి యెహోషువ, కాలేబు. ఈ ఇద్దరు వ్యక్తుల మాటలు చూస్తే మనకు అర్థమవుద్ది, ఒరే వీళ్ళ దృక్పథం వేరుగా ఉంది. వాళ్ళు చూసింది ఆ రాక్షసులు లాంటి మనుషుల్నే, వాళ్ళు చూసింది ఆ ఇనపరాధాలనే, వాళ్ళు చూసింది అలాంటి పరిస్థితులనే. కానీ వాళ్ళన్నా మాటలేంటి, వీళ్ళన్నా మాటలేంటి? వాళ్ళు ఏమన్నారు? నిశ్చయముగా, సంఖ్యాకాండం 14:30, సంఖ్యాకాండం 14:30, మనము నిశ్చయముగా వెళ్ళుదము, దానిని స్వాధీనపరచుకుందము, దానిని జయించుటకు మనకు శక్తి చాలును. అవే మనుషులు అవే చూశారు. వీళ్ళ మాటలు ఎలా ఉన్నాయి, వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయి? వాళ్ళు ఏమన్నారు? మేము చచ్చిపోతాం, వాళ్ళు మనల్ని మింగేస్తారు, మనం జయించలేము, మిడతల్లాగా ఉన్నాం. కాలేబు, యెహోషువ మాటలు, మనము నిశ్చయంగా వెళ్తాం, దానిని స్వాధీనపరచుకుంటాం, దానిని జయించుటకు మనకు శక్తి చాలును. ఎలా చెప్పారు? మన వెనకాలన్న ప్రభువు ఆ కాడి కింద, ఆత్మదేవుని యొక్క అధికారం క్రింద ఎంత మార్పు వస్తుంది వ్యక్తి దృక్పథంలో. వ్యక్తి దృక్పథంలో మార్పు వస్తుంది. వ్యక్తి దృక్పథంలో మార్పు వస్తే ప్రవర్తనలో మార్పు వస్తుంది, మాటల్లో మార్పు వస్తుంది, చేతల్లో మార్పు వస్తుంది. అందుకనే రోమాపత్రిక 12వ అధ్యాయం, రోమాపత్రిక 12వ అధ్యాయం, రోమా 12:2, 1-2 చూద్దాం. అక్కడ ఈ మాటలు ఉంటాయి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలములైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైంది. మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన రూపాంతరం చెందడం అంటే అదే దృక్పథాలు మారడం. దృక్పథాలు మారడం, రూపాంతరం చెందడం అంటే. ఈ రూపాంతరం చెందడం అనేటువంటి క్రియ మనం చచ్చిపోయేదాకా కొనసాగుతూ ఉంటుంది. దేవుని వాక్యం ఏముంటుంది అక్కడ? దేవుని వాక్యంలో ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తం ఉంటుంది. ఇక్కడ ఈ సంపూర్ణమైనటువంటి, ఉత్తమమైనటువంటి, అనుకూలమైనటువంటి దేవుని చిత్తాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన మనసులో పెడుతున్నప్పుడు మనస్సు మారి రూపాంతరం చెందుతూ ఉంటుంది. దీన్నే దృక్పథాలు మార్చుకునే పద్ధతి అంటారు. ఈ దృక్పథాలు మారినంతకాలం మన బ్రతుకులు ఇలాగే ఉంటాయి, మన మాటలు ఇలాగే ఉంటాయి, మన చేతలు ఇలాగే ఉంటాయి, మన చూపులు కూడా అలాగే ఉంటాయి. దృక్పథాలు మారవు. దేవుని యొక్క వాక్యం ఎంత చదువుతున్నాం, దేవుని యొక్క వాక్యం ఎంత పఠిస్తున్నాం, ఎంత ధ్యానిస్తున్నాం. దేవుని వాక్యం అర్థం చేసుకోవాలంటే మనోనేత్రాలు తెరవబడాలి. కళ్ళు చూడలేవు దేవుని వాక్యాన్ని, దేవుని వాక్యంలో ఉండే సత్యాన్ని కళ్ళు చూడలేవు. మీరు పొద్దున్నే లేచి గంట సేపు చదువుకున్నా మీకేమీ అర్థం కాదు. దేవుని వాక్యం అర్థం చేసుకోవడానికి మనోనేత్రాలు తెరవబడాలి.
వాక్య ప్రత్యక్షత జరగాలి. వాక్య ప్రత్యక్షత. ఆత్మదేవుడు దేవుని వాక్యాన్ని తీసుకుని మన మనసుకి అప్లై చేస్తున్నప్పుడు మనస్సులు మారుతాయి. మనస్సు మారుతూ ఉంటుంది. ఒక్కసారే మారదు మనసు ఒక్కసారే మారుతూ ఉంటుంది. అందుకనే రోమా 12:2లో రూపాంతరం చెందుతూ ఉంటాము అని రాయాలి. యాక్చువల్గా రూపాంతరం పొందుడి అంటే అర్థం అదే. ఇంగ్లీష్ బైబిల్లో బాగుంది దాని ట్రాన్స్లేషన్. బీయింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ అంటే రూపాంతరం పొందుతూ ఉండండి. చదివే కొలది, దేవుని వాక్యం అర్థమయ్యే కొలది, ఆత్మదేవుడు దేవుని వాక్యాన్ని మనకి అప్లై చేసే కొలది దృక్పథాలు మారుతూ ఉండగా జీవితాలు మారుతూ ఉంటాయి. మహిమ నుండి అధిక మహిమకు వెళ్తాం. యేసు ప్రభు వారి యొక్క స్వరూపం నెమ్మదిగా వచ్చేస్తూ ఉంటుంది. మన మాటల్లో, చేతల్లో, మన యొక్క వ్యవహారాల్లో, మన యొక్క లావాదేవీల్లో యేసు ప్రభు వారి యొక్క మనస్సు కనబడుతూ ఉంటుంది. మనుషులు ఎప్పుడైనా చెప్పారా నువ్వు యేసు ప్రభులాగా మాట్లాడుతున్నావని? ఎప్పుడైనా అన్నారా నీతోటి? యేసు ప్రభులాగా దయ చూపిస్తున్నావే అని అన్నారా ఎవరన్నా? యేసు ప్రభులాగా తగ్గించుకుంటున్నావే అన్నారా ఎవరైనా? యేసు ప్రభులాగా క్షమిస్తున్నావే అన్నారా ఎవరైనా? అంటలేదు మనకి. ఎందుకంటే మన జీవితాల్లో అది కనబట్టలేదు. నా యొద్ద నేర్చుకో, నేర్పిస్తాడు ఆయన. కాడి కిందకు వచ్చిన వాళ్ళకి నేర్పిస్తాడు, కాడిని ఎత్తుకున్న వాళ్ళకి నేర్పిస్తాడు. నా యొద్ద నేర్చుకో. 2 విషయాలు నేర్పిస్తాడు. ఏంటవి? సాత్వికం, దీన మనస్సు. ఎందుకవి చెప్పండి? ఎందుకవి? యుద్ధం చేయడానికి. ఎవరితో యుద్ధం చేయాలి మనం? ఎవరితో యుద్ధం చేయాలి? పాపంతో యుద్ధం చేయడానికి కత్తులు కటార్లు పనికిరావు. అపవాదితో యుద్ధం చేయడానికి కత్తులు కటార్లు పనికిరావు. మనము పోరాడున్నది శరీరాలతో కాదు. మనము పోరాడున్నది అంధకార శక్తులైనటువంటి అపవిత్రాత్మలతోటి. నిన్ను ఎవడైనా తిడుతున్నాడు. ఎవరు తిడుతున్నారు మిమ్మల్ని? వాళ్ళు కాదు. వాళ్ళ వెనకాల నుంచి ఎవరు తిడుతున్నారు? అపవిత్రాత్మలు వాళ్ళని ప్రేరేపిస్తాయి. చూడగలుగుతున్నామా అలాగా? వాడి తాట తీస్తాను, వాడన్న మాటకి 4 మాటలు అంటాను అనుకుంటాం. మనము పోరాడున్నది శరీరాలతో కాదు. శరీరాలతో కాకపోతే మనం ఎవరితో పోరాడుతున్నాం? అపవిత్రాత్మలతో పోరాడుతున్నాం. అపవిత్రాత్మలతో పోరాడితే మన యొక్క యుద్ధోపకరణాలు ఎలా ఉండాలి? 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయం. 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలనంత బలము కలమై ఉన్నవి. ఏంటవి? దీన మనస్సు, సాత్వికం. దీన మనస్సు, సాత్వికం. శరీర సంబంధమైన ఆయుధాలు కాదవి, ఆత్మ సంబంధమైన ఆయుధాలు. నిన్ను కొట్టడానికి ఎవడో వచ్చాడు, శాంతిగా సమాధానంగా మాట్లాడుతున్నాం. అతను ఒక దెబ్బ కొట్టాడు, తగ్గించుకున్నాం. ఎందుకు కొట్టావు బాబు నన్ను? నువ్వే కదా అలా చేసింది, నువ్వే కదా ఆ రోజు అలా మాట్లాడింది. క్షమించాయా? ఒకవేళ అలా మాట్లాడానని అనుకుంటే క్షమించు. వెళ్ళిపోతాడు. ఇంక అంతకంటే ఏం చేయలేడు. నువ్వు తగ్గిపోయావు కదా, అంతకంటే ఏం చేయలేడు. వెళ్ళిపోతాడు. వాడికి జ్వరం వచ్చింది, నువ్వు పళ్ళు తీసుకెళ్ళావు వాళ్ళ ఇంటికి, వాడికి పిచ్చెక్కుద్ది. నేను కొడితే ఏంటంటే నువ్వు పళ్ళు తెచ్చాడు, నేను వాడిని బూతులు తిడితే ఏంటంటే వాడు దీవిస్తాడు, నా కోసం ప్రార్థన చేస్తాడేంటి? 3 రోజులు చూస్తాడు, 4 రోజులు చూస్తాడు. వాడు జ్వరం తగ్గిన తర్వాత నీ దగ్గరికి వస్తాడు, చేతులు పట్టుకుంటాడు వచ్చి, క్షమించయ్యా, తప్పు అయిపోయింది, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. మనిషిని సంపాదించుకోవడం దీన మనసుతోటి, సాత్వికంతో. మనుషుల్ని సంపాదించుకోవడానికి 2 చాలా ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు. సాత్వికులు ధన్యులు, వాళ్ళు లోకాన్ని కబ్జా చేస్తారన్నాడా దేవుడు?
సంపాదించుకుంటారు, హృదయాల్ని సంపాదించుకుంటారు. మన ప్రభు సాత్వికుడు, దీన మనసు గలవాడు, లోకాన్ని జయించాడు. లక్షల కోట్ల మంది ఆయన వెంట వెళ్తారు, ఆయన కోసం ప్రాణం ఇవ్వడానికి రెడీగా ఉంటారు. ప్రాణం ఇవ్వండి అంటే చాలు, కోట్ల మంది ప్రాణం ఇచ్చేస్తారు ఆయనకి. ఎందుకు? సాత్వికుడు, దీన మనస్సు గలవాడు సాత్వికుడు మనుషుల్ని జయిస్తాడు. అందుకనే ప్రభు అంటే నేను నేర్పిస్తాను రా, నీకెవ్వరు నేర్పించనివి, ఇవి ఎక్కడ దొరకవు, కాడి కిందే దొరుకుతాయి, నేను నేర్పిస్తాను. అయితే నా కాడి కింద నా బరువు తేలిగ్గా ఉంటుంది, నా భారం సులువుగా ఉంటుంది. యుద్ధం చేయడానికి సిద్ధమేనా? మనుషులను జయించడానికి సిద్ధమేనా? సంఘంలో ఈ ఖాళీ స్థలాలు ఎందుకున్నాయి? ఇక్కడ నుంచి ఖాళీ స్థలం ఎందుకుంది? ఎందుకు ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి? ఇంత పెద్ద మందిరం కట్టుకున్నారు, ఎందుకు ఖాళీగా ఉన్నాయి? అటు సియోను సంఘం కానీ ఇది కానీ సాత్వికం లేదు, దీన మనస్సు లేదు, మనుషుల్ని జయించే పద్ధతి తెలియదు. దీన మనస్సు, సాత్వికం, ఈ రెండు నేర్చుకుంటే సంఘస్థులు ఇది నిండిపోద్ది. ఇవి ఇలా ఖాళీగా ఉండవు. మనుషుల్ని జయించేటువంటి ఒకే ఒక పద్ధతి. 12 మంది 11 మంది కూడా పోయాడు అనుకోండి, 11 మందికి ప్రభు కూర్చోబెట్టి నేర్పించాడు. నేర్పిస్తే వాళ్ళు బయటికి వెళ్ళి ప్రపంచాన్ని జయించారు. వాళ్ళు లోకాన్ని తల్లకిందులు చేసేవాళ్ళు వచ్చారన్నారు. ఎంత అద్భుతం! నీకు నాకు అవి ఉంటే మనుషుల్ని జయిస్తాం. మనుషుల్ని జయించడం అంటే వాళ్ళని భౌతికంగా జయించడం కాదు, వాళ్ళ మనసులు జయిస్తాం. భార్య నీ భర్త మనసును జయిస్తుంది, భర్త నీ భార్య మనసును జయిస్తావు. బిడ్డలు మీ తల్లిదండ్రుల మనసులు జయిస్తారు, బిడ్డలు మీ తక్కిన స్టూడెంట్స్ని జయిస్తారు. ప్రభు కోసం వాళ్ళని సంపాదించుకుంటారు, మీ పొరుగు వాళ్ళని సంపాదించుకుంటారు. మీలో ఉండేటువంటి సాత్వికం, దీన మనసు చూసి మనుషులు పరిగెత్తుకొస్తారు, నాకు కావాలి సాత్వికం. దీన మనసు గలవారికి తొందరలు ఉండవు, లోపల టెన్షన్స్ ఉండవు, లోపల స్ట్రెస్ ఉండదు, ఒత్తిళ్ళు ఉండవు. ఎందుకంటే ఆ కాడి ఉన్నంత వరకు వాళ్ళకి స్ట్రెస్ ఉండదు, దాని కింద విశ్రాంతి ఉంటుంది, విశ్రాంతి దొరుకుతుంది వాళ్ళకి. ఆ విశ్రాంతి అనుభవిస్తూ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ జీవిస్తారు. అందుకనే వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటాయి, వాళ్ళ జీవితాలు బాగుంటాయి. స్ట్రెస్ అనేది ఎంత భయంకరమైందో తెలుసా మీకు? గుండె, ఊపిరితిత్తులు, బ్రెయిన్, రక్తనాళాలు, ఉదరం, ఇంటెస్టైన్స్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి స్ట్రెస్ వల్ల. బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది. అందుకనే ప్రభు అన్నాడు, నా కాడి కిందకి రండి, విశ్రాంతి ఇస్తాను. జబ్బులు పోతాయి. ఎందుకు తిరుగుతారు? వందల వేలకు ఎందుకు ఖర్చు పెడతారు? ఎంత అద్భుతమైన దేవుడు! మానసిక శాస్త్రజ్ఞుల దగ్గరికి వెళ్తే కొంతమందికి స్ట్రెస్ ఎక్కువైపోయి స్ట్రెస్ కృంగుదల తీసుకొస్తుంది, ఆ మైండ్ కూడా పాడు చేస్తుంది. వెళ్తే మన నరసింహరావు గారు, డాక్టర్ నరసింహరావు గారు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే మానసిక వైద్యులు ఉంటారు. వాళ్ళు అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏంటి తెలిసిన? నువ్వు క్షమించనటువంటి మనిషి ఎవరైనా ఉన్నారా? నీకు విరోధులు ఎవరైనా ఉన్నారా? క్షమించలేనటువంటి మనుషులు. ప్రభు ఏం చెప్పాడు? క్షమించేసాయి. సాత్వికం క్షమిస్తుంది, దీన మనస్సు క్షమిస్తుంది, తగ్గించుకుంటుంది. ఆడంబరాలు పోదు, పైకి నన్ను నేను చూపించుకోదు. నన్ను నేను చూపించుకుంటానంటే గర్వమే, నా గురించి గొప్ప చెప్పుకుంటానంటే గర్వమే. దీన మనసు అలా చెప్పుకోదు. నాకంటే మీరే గొప్ప అంటుంది, నాకంటే మీరే మంచివాళ్ళు అంటుంది. నేను ఎంత మంచివాడినో తెలిసినా అనందు, నేను ఎంత బ్రహ్మాండంగా మెసేజ్ ఇస్తాను తెలిసినా అనందు. నాకంటే మీరే ఇస్తారు మంచిగా, నాకంటే మీరే మంచివాళ్ళు. ఇక్కడ నిలబడి మాట్లాడేటువంటి ప్రతి ఒక్కళ్ళు
మీ అందరికంటే తక్కువ అని అనుకోకపోతే దేవుడు వాళ్ళతో మాట్లాడు, వాళ్ళ ద్వారా మాట్లాడు. మీ అందరికంటే నేను తక్కువ అని నా మనసులో నేను నమ్మకపోతే నా ద్వారా దేవుడు మీతో మాట్లాడలేడు. తగ్గింపు అనేది అంత ప్రాముఖ్యం. తగ్గింపు అన్ని ఆశీర్వాదాలకి అదే మూలం. సహోదరుడా, సహోదరి, ఈ సాయంకాలం, ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎంత తగ్గించుకుంటావు, ఎంత దీన మనసు ఉంది, ఎంత సాత్వికం ఉంది. ఇది నేర్చుకోవడానికి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ప్రభు పాదాల దగ్గర ఆత్మదేవుని యొక్క అధ్యక్షత కిందకి రావడమే, కాడి మీద పెట్టుకోవడమే. ఆయన మార్పు తీసుకొస్తాడు మనిషిలో. తగ్గించుకోవడానికి నేర్చుకుంటావు, దీన మనసుకు నేర్చుకుంటావు, పాపం మీద జయం వస్తుంది. ఈ సంఘం ఈ ఖాళీ స్థలాలు పూర్తి చేయాలనంటే సాత్వికం, దీన మనస్సు అనేటువంటి వస్త్రం ధరించుకుని దేవుని ప్రేమ అనేటువంటి వల వేసి మనుషుల్ని పట్టుకోండి. ఇదంతా నిండిపోద్ది. ఎంతోమంది బయట జీవితం అంటే ఏంటో తెలియక స్ట్రెస్ ఎక్కువైపోయి జీవితాలన్నీ రచ్చ అయిపోయి అంతా కూడా పాడు చేసుకుని ఏం చేయాలో తెలియక, శాంతి సమాధానాలు లేక సూయిసైడ్లకి వెళ్తున్నారు, ఆత్మహత్యలకి వెళ్తున్నారు. వాళ్ళ కోసం మాట్లాడవా నువ్వు? నేను మాట్లాడుదా? నీకు సత్యం తెలుసు, నీకు విశ్రాంతి ఎక్కడ దొరుకుతుందో తెలుసు, నీకు ప్రేమ ఎక్కడ దొరుకుతుందో తెలుసు. వాళ్ళతో చెప్పొద్దా? నోరు తెరుద్దాం. కాడి కిందకు వస్తేనే నోరు తెరవగలవు. కాడి కిందకు వస్తేనే అవతల వాళ్ళని అర్థం చేసుకునే శక్తి వస్తుంది. కాడి కిందకు వస్తేనే బలమైన సాధనంగా దేవుని ద్వారా వాడబడగలవు. కాడి కిందకు వస్తేనే మనోనేత్రాలు తెరవబడతాయి. కాడి కిందకు వస్తేనే దేవుని వాక్యం అర్థమవుతుంది. కాడి కిందకు వస్తేనే విశ్వాసిగా ఉంటే సరిపోదు, కాడి కిందకు వస్తేనే. ప్రార్థన చేస్తున్నాం.